ఎంపీలు చెప్పినట్టుగానే ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఇటు మమతా వర్గం కూడా స్పీకర్ను కలిశారు. ప్రత్యేక గ్రూప్ గా ఎవరిని గుర్తించకూడదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వాదించారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం ఏది తెలియదు కాదు. హౌరా టు ఢిల్లీ ఇదే హాట్ టాపిక్ అయింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే టీఎంసీలో అంతర్గత పోరు మొదలైంది. రోజు రోజుకు ముదిరి చీలికలు పేలికలుగా మారినట్టు కనిపిస్తోంది. అటు అసెంబ్లీలో 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా 28 మంది ఎంపీలో 20 మంది పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కేంద్రంలోని ఎన్డీఏ పెద్దలు చక్రం తిప్పినట్టుగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబావుట ఎగరవేసిన వెంటనే అందుబాటులోకి బీజేపీ పెద్దలను కలుస్తుండడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆదివారం చోటు చేసుకున్న పరిణామం చూస్తే సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ కూడా రెబల్ గ్రూప్ లో చేరిపోయారు. దీంతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయినట్టుగా ఉంది.